సిగ్నల్ ఇక్కడ ఉంది. ఈ సిగ్నల్ పడిన తర్వాత మాత్రమే మనం నడుచుకుంటూ ముందుకు వెళ్ళగలం. సరే, నార్మల్గా చూస్తే ఎట్లా ఉంది పరిస్థితి చూడండి. సో జస్ట్ అట్లా నాకు తెలియదు ఎట్లా వీడియోస్ తీయాలో, బట్ జస్ట్ ఎక్స్ప్లోర్ అవుతున్నాను అంతే, ఇంకేం లేదు. వీడియోస్ తీస్తున్నాం కానీ కొంచెం భయం వేస్తుందండి బాబు. ఏంటి ఎవడేం పరిస్థితి. సిగ్నల్ పడిందండి బాబు. ఇప్పుడు రోడ్డు క్రాస్ చేస్తున్నాం మనము. రోడ్డు క్రాస్ చేయాలి. రోడ్డు క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ కూడా సిగ్నల్ పడింది, ఇక్కడ కూడా సిగ్నల్ పడిన తర్వాత వెళ్ళిపోదాం. ఏం చేద్దాం మనకు తెలియదు కదా. పద్ధతి బాగపోతే, పద్ధతి లేకపోతే డేంజర్ అండి బాబు. మనకు పత్యాపారం అయిన తర్వాత జైలు వేయండి కౌడి పడుతుందండి. ఒక పద్ధతి ఫాలో అవుతాను కుర్రోళ్ళందరూ. ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి కారుకి అట్లీస్ట్ కొంచెం గ్యాప్ అనేది బాగా మెయింటైన్ చేస్తానండి. ఇక్కడ ఆ గ్యాప్ చూడండి, చూస్తున్నట్లయితే కారు బాగానే కుర్రోళ్ళు అందరూ ఫాలో అవుతుంటారు. మన ఇండియా ఏంటి అన్ని దేశాల వాళ్ళు కూడా ఒక పద్ధతి ఫాలో అవుతుంటారు ఇక్కడ. ఓకే, నైస్ మ్యాటర్ అది. వేస్తుంది బస్సు, డబుల్ రకర్ బస్సు. ప్రతి కారుకి గ్యాప్ ఉంది చూడండి. అక్కడ మినిమం గ్యాప్ ఉంది. ఎవ్వరు ర్యాష్గా తీస్తారు డ్రైవింగ్, బట్ చాలా స్పీడ్గా వెళ్తారండి బాబు. అసలు స్పీడ్గా వెళ్తారు. నా అన్న చెప్పినట్టు, నాన్వేస్ అన్న చెప్పినట్టు లపాకి ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఇవి డెఫినెట్లీగా వర్కౌట్ అవుతాయేమో మనకు తెలీదు. బట్ మనం ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము. మనకు లేనిపోయిన పత్యాపారంలో ఏం వద్దండి. మీరు చూస్తుంటే మీకు కనపడుతుంది ఇక్కడ ఏంటి పరిస్థితి అనేది. ఖర్జూరం చెట్లు అక్కడ ఉన్నాయి. మొత్తం ఖర్జూరం చెట్లే. అటువైపు చాలా ఉన్నాయి లోనికి వాట్లాంటిదే. అంతకుముందు వెళ్ళాను ఒకసారి నేను. ఇక్కడ చూసారా పెడెస్ట్రైన్ అండర్ పాస్. మనం యాక్చువల్లీ నాకు తెలిసి ఇండియాలో క్రాస్ చేయాలంటే కింద ఉందో లేదో తెలియదు, కింద వెళ్ళి. బట్ ఇక్కడ మాత్రం కింద వెళ్ళి ఇప్పుడు కింద గ్రౌండ్కి వెళ్తున్నాము. ఇప్పుడు ఇట్లా గ్రౌండ్లో వెళ్తున్నాము. బట్ మనం పైకి వెళ్తాము. ఇక్కడ గ్రౌండ్ వెళ్ళి ఉంది. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి పద్ధతిగా. అంటే ఏమైనా జరుగుతాయా లేకపోతే ఏంటి అనేది పరిస్థితి. బాగుంది పద్ధతి. యాక్చువల్లీ నేను ఈ రూట్లోనే వెళ్ళాలి, బట్ మీకోసం ఎట్లా వెళ్తున్నాను. బాగుంది పద్ధతి, చాలా క్లీన్గా ఉంది. చూస్తే గ్రౌండ్ ఎట్లా ఉంది చూసారా. కెమెరాలు అక్కడ ఉన్నాయి. ఎవడైనా ఏమైనా పత్యాపారం చేస్తారా ఏందని పరిస్థితి అని కెమెరాలు కూడా చాలా మధ్యలో పెట్టారు. అంటే కుర్రోడు క్లియర్గా పడతాడు. అది మ్యాటర్. చూడండి అండర్ పాస్ ఎట్లా వెళ్తుంది అనేది. చాలా నేను చిన్న షార్ట్ వీడియోస్ చూసినాను, బట్ నాకు తెలియదు ఎట్లా తీయాలో. జస్ట్ సరదాగా చూసినాను. ఖాళీగా ఉంటే ఏముంటుందని జస్ట్ ఎక్స్ప్లోర్ అవ్వడం కోసం నేను వేరే ఏం లేదు. మనం ఇప్పుడు ఇటువైపు వచ్చాము. ఎట్లా ఉంటుందో చూడాలి. యాక్చువల్లీ నేను అట్లా పోవాలి, బట్ కానీ ఇట్లా వచ్చాను ఇరువైపు. హాయ్ బ్రదర్. గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మనకి ఒక పరిచయం అయ్యారు కొందరు, బట్ కొందరు సరదాగా ఉంటారు, కొందరు డేంజరు. మనకు తెలీదు ఎవరు ఎట్లా ఉంటారో లేదో తెలీదు. సో మనం మాత్రం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం దగ్గర ఆల్మోస్ట్. యాక్చువల్లీ నేను చెప్పాను కదా మనం ఆ రూట్లో వెళ్ళాలి, బట్ ఈ రూట్లో జస్ట్ కింద ఎట్లా ఉంటుందని చూడడం కోసమని ఇట్లా వచ్చాం మనం. ఇది ప్రజెంట్ ఎట్లా ఉందంటే ఇప్పుడు నేను యూఏఈలో ఆల్ ఫుజీర్ అని ఒక ఎమిరేట్, ఆ ఎమిరేట్లో ప్రజెంట్ ఉంటున్నాను నేను. ఇది విశాఖపట్నం లాగా ఉంటుంది. కూల్గా స్మూత్గా వెళ్ళిపోయింది. అంత హడావిడి ఏమి ఉండదు, బట్ హడావిడి అంటే ఉంటుంది కొంచెం. నార్మల్గా వెళ్ళిపోయింది లైఫ్, అంతకు మించి ఇంకేముండదు. ప్రజెంట్ అయితే అట్లా ఉంది.